రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. సీఎం విజయ్ దళపతి గారి వైఫ్ సంగీత గారు రీసెంట్ గా కోర్టు నుంచి ఆ విడాకుల పిటిషన్ ఎప్పుడైతే రిటర్న్ తీసుకున్నారో సో వీళ్ళు కలవబోతున్నారని పాపం త్రిష అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టిన సందర్భాలు మనం చూస్తాం. అయితే ఇప్పుడు హీరోయిన్ త్రిషకు ల్యాండ్ క్లియర్ అయిందని, వీళ్ళు కలవట్లేదని ఇంకో వార్త ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు దామో బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్ ఫస్ట్ ఏమో రిటర్న్ తీసుకున్నారు కాబట్టి విడాకుల పిటిషన్ ఇక వీళ్ళు కలుసుకోబోతున్నారు, త్రిష ఇక పక్కకి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టుగా ప్రచారం అయితే జరిగింది సార్. ఇప్పుడు చూసుకుంటే లేదు వాళ్ళు కలవట్లేదు, త్రిషకు లైన్ క్లియర్ అయిపోయింది అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏం జరిగింది సార్? దీనికి సంబంధించి కంప్లీట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. నిన్నంతా కూడా వైరల్ అయింది. నిన్న మొన్న ఏంటంటే త్రిష ఇప్పుడు అన్యాయం అయిపోయింది, విజయ్ సంగీత మళ్ళీ కలిసిపోయారు. అందుకనే సంగీత చెంగల్పట్టు జిల్లా కోర్టులో వేసిన విడాకుల పిటిషన్ని విత్డ్రా చేసుకునింది వీడియో కాల్ ద్వారా. సో జడ్జి కూడా విత్డ్రా చేసుకుంది కాబట్టి డిస్పోజల్ చేసేసాడు కేసుని. కాబట్టి సంగీత విజయ్ కలిసిపోతున్నారు. విజయ్ కూడా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇటువంటి పర్సనల్ వివాదాలు అనేవి ఇబ్బందిగా మారుతాయి అని చెప్పి విజయ్ కూడా తెర వెనుక ఆమెను ప్రెజర్ చేసి విడాకులను విత్డ్రా చేసుకోమని చెప్పాడు అనేది అంటున్నారు. అయితే ఇప్పుడు ఒక వార్త ఇంకొక వార్త వైరల్ అవుతుంది. ఇదంతా కూడా త్రిషకి మంచిదే. త్రిష వీళ్ళిద్దరూ ఇప్పుడు లైన్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే అమ్మాయి దీన్ని ఇష్యూ చేయదలుచుకోలేదు. ఎలాగూ తనతో కలిసి ఉండడు విజయ్, కాబట్టి దీన్ని కోర్టుకి లాగి బహిరంగపరచడం ద్వారా అతను ఇప్పుడు సీఎంగా ఉన్నాడు కాబట్టి అతనికి బ్యాడ్ నేము. మనం కూడా సాధించేది ఏముండదు. కోర్టులో పోయి ఏం సాధిస్తుంది? విడాకులు, తర్వాత ఆమె అక్కడ నీలంకర ఇల్లు అని ఉంది, నీలంకర ఇల్లు తనకు కావాలని అడిగింది ఆ విడాకుల పిటిషన్లో. అలాగే భరణం అడిగింది. ఇవన్నీ కోర్టు అవసరం లేకుండా విజయే తీర్చేస్తాడు. విజయ్ ఆమెకి భరణం అడిగినంత భరణం ఇస్తాడు, ఆ ఇల్లు ఇచ్చేస్తాడు. ఆమె డిమాండ్లు ఇంకేమన్నా పిల్లల బాధ్యత అవన్నీ కూడా తీసుకోమంటే తీసుకుంటాడు. పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. అబ్బాయి జేసన్ సంజయ్, అబ్బాయికి 25 ఏళ్ళు. అబ్బాయి యాక్చువల్గా సిగ్మా అనే ఒక సినిమా కూడా ఈ మంత్ కానీ నెక్స్ట్ మంత్ కానీ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు, రిలీజ్ ఉంది. మన సందీప్ కిషన్ తర్వాత ఫరియా అబ్దుల్లా వీళ్ళు దాంట్లో యాక్ట్ చేశారు. ఆల్రెడీ ప్రమోషన్లు కూడా చేస్తున్నాడు. అబ్బాయి కూడా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఎక్కడ కూడా వాళ్ళ నాన్న మీద ఒక నెగిటివ్ కూడా అబ్బాయి ఇప్పటి వరకు మాట్లాడలేదు. అట్లాగే కూతురు అమ్మాయి దియా షాషా అమ్మాయికి కూడా 20 ఏళ్ళు. అమ్మాయి లండన్లో చదువుకుంటుంది. సో యాక్చువల్గా వీళ్ళు ఫ్యామిలీ లండన్లో ఉంటారు. ఒకవేళ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళకి ఒక ఇల్లు కావాలి కాబట్టి ఆ నీలంకర ఇల్లు ఆమె అడిగింది భార్య. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితో విజయ్ సెటిల్ చేసుకుంటున్నాడు. అంటే కోర్టు ద్వారా కాకుండా మామూలుగానే వాళ్ళ బంధువులు వాళ్ళు కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చి ఆ అమ్మాయి డిమాండ్స్ ఏంటి, ఎట్లాగో అమ్మాయి ఏమి కలిసి ఉండాలనేది అమ్మాయికి లేదు సంగీతకి. ఎందుకంటే 2021 నుంచే తను విజయ్ కలవట్లేదు. వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి అఫేర్ కానీ సంబంధం కానీ లేదు. అప్పటి నుంచే త్రిషతో తిరుగుతున్నాడు ఇతను. సో 5 ఏళ్ళుగా లేదప్పుడు ఇప్పుడు కలవమని అడిగే ఇది కూడా ఏమీ లేదు. ఇతనికి 52 ఏళ్ళు అయింది, ఆమెకు కూడా 40+. ఆమె 78లో పుట్టింది. సో అలాగా వాళ్ళు ఇప్పుడు కలిసే పరిస్థితి లేదు కాబట్టి ఆమె కూడా ఆలోచించి అనవసరంగా ఇప్పుడు విజయ్కి లెక్కలేక అతను సీఎం అయ్యాడు. సో ఇప్పుడు మనం దీన్ని ఇష్యూ చేస్తే ప్రత్యర్థులు దాన్ని వాడుకుంటారు, డిఎంకే దీన్ని వాడుకుంటుంది. దీనివల్ల మనకేం లాభమేం లేదు. ఆమెకేం రాజకీయాల్లో రావాలనో ఇంకోటి లేదు. ఆమె ఆల్రెడీ బయో మెడిసిన్ చదివింది లండన్ యూనివర్సిటీలో. వాళ్ళకి 400-500 కోట్ల వ్యాపారం వాళ్ళ నాన్నకి స్వర్ణలింగం ఉంది. ఈమె వీళ్ళ చెల్లెలు ఇద్దరే ఉన్నారు. కాబట్టి విజయ్ ఇచ్చినా ఇకపోయినా ఆమెకి పెద్ద ఫరక్ లేదు. అట్లాగే విజయ్ కూడా 250 కోట్ల వరకు భరణం ఇవ్వడానికి రెడీ అని అప్పుడే చెప్పారు. సో ఆ 250 కోట్లు 300 కోట్లు విజయ్ ఇస్తాడు. అట్లాగే ఆమె అడిగి నిల్లు ఇస్తాడు. పిల్లలకి సంబంధించి కూడా ఏం కావాలంటే చూస్తాడు. పైగా సీఎం ఆయన పెద్ద విషయం కాదు. సో అలాగా విజయ్ సెటిల్ చేసుకున్నాడని చెప్తున్నారు. సో సెటిల్ చేసుకొని ఇద్దరు కలిసి ఇప్పుడు కాన్సెన్సువల్గా వాళ్ళు విడాకులకు అప్లై చేయొచ్చు గవర్నమెంట్ నుంచి కూడా. అట్లా విడాకులు రేపొద్దున అన్నీ అయిపోయినాక ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఇతని మీద వేసింది కాబట్టి దీంట్లో చాలా వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి.
అంటే ఇతను ఫిడిలిటీ క్రూయాలిటీ 2 అంశాలు వేసింది కోర్టులో. ఫిడిలిటీ అంటేమో ఇతను వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారు, క్రూయాలిటీ అంటేమో తనని నిరాదరణకి గురి చేశాడు, వాళ్ళిద్దరూ విదేశాలకు తిరుగుతున్నారు, ఓపెన్గా అన్ని ఫంక్షన్లకు తిరుగుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నాకు ఆ ఇల్లు కూడా లేకుండా చేశారు, నాకు ఫైనాన్షియల్గా కూడా నాకు ఇచ్చే ఇదే ఆపేస్తాడు, నేను పెళ్ళైనప్పటి నుంచి ఇతని కోసమే ఉన్నాను, అతను పిల్లల్ని పెంచడం కుటుంబాన్ని చూసుకోవడం ఇదే నేను చేస్తున్నా, అంకితంగా అయ్యి నేను చేస్తున్నా, అలాంటిది ఇప్పుడు నన్ను రోడ్డును పడేశాడు అనేది ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆమె డిమాండ్స్ అంతా విజయ్ నెరవేర్చాడు అనుకో, సో ఇంకా ఆమెకు పెద్ద ప్రాబ్లం ఉండదు. అప్పుడు ఇద్దరు కలిసి కాన్సెన్సస్తో విడాకులకు అప్లై చేస్తే విడాకులు కూడా విత్ ఇన్ 6 నెలల నుంచి 1 year లోపల వచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు వీళ్ళిద్దరికి లైన్ క్లియర్ అయిపోతుంది. అంటే విజయ్ ముందున్న ఇదేంటంటే మళ్ళీ జయలలిత ఎంజీఆర్ కైండ్ ఆఫ్ ఇది రాకుండా ఒక సెటిల్ చేసుకోవాలి పర్సనల్గా. సో త్రిషాని ఎలాగో ఆయన త్రిషాతోనే ఉంటున్నాడు, త్రిషాని పెళ్ళి లీగలైజ్ చేస్తాం. ఇప్పుడు లీగల్గా లేదు కాబట్టే ఉదయనిధి లాంటి వాళ్ళు కామెంట్ చేస్తారు. అదే త్రిష ఆయన భార్య అయితే అలాగా పబ్లిక్గా కామెంట్ చేయరు కదా, భార్యలను అయితే చేయరు. అదే గర్ల్ ఫ్రెండ్లు అయితే చేస్తారు, ఎవడైనా గర్ల్ ఫ్రెండ్ అనేసరికి తక్కువ బాగుంటుంది. సో అందుకని ఉదయనిధి కానీ ఎవరైనా చేశారు. అదే ఈయన భార్య స్థానంలో త్రిష ఉంటే ఇంకెవరు కూడా మాట్లాడరు. అందుకని విజయ్ కూడా అదంతా ఆలోచించి మనం ముందుగా ఇది చక్కదిద్దుకోవాలా ఇల్లు, లేకపోతే ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. పవన్ కళ్యాణ్కి అలాగే ఇబ్బంది అయింది, జగన్కి వాళ్ళ సొంత చెల్లెల వల్ల చాలా నష్టం జరిగింది. ఇవన్నీ ఆయన కళ్ళ ముందు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా పరిష్కరించుకోవడం కోసం. సో ఇది కోర్టులో పోతే ఇది రోజు గొడవే కదా, కోర్టులో ఉంటే రోజు ఇష్యూ అవుతుంటుంది. ఇప్పుడు ఆమె విత్డ్రా చేసుకోవడం ఏమైందంటే అది విత్ ఇన్ ద ఫ్యామిలీలో సెటిల్ చేసుకోవడం, దాని తర్వాత లీగల్గా ఇద్దరు కలిసి విడాకులకి అప్లై చేసేసుకోవడం, విడాకులు తీసేసుకొని త్రిషాని పెళ్లి చేసుకోవడం, ఇది విజయ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది మనకి అర్థమవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే త్రిషాకి అందరికంటే ఇప్పుడు త్రిషాకి హ్యాపీ అవుతుంది దీనివల్ల. మామూలుగా నిన్న మొన్నంతా త్రిషాకి షాక్ అని అందరూ అనుకున్నారు, ఎందుకంటే వీళ్ళిద్దరు కలిసిపోతే త్రిష పరిస్థితి ఏంటి, వీళ్ళిద్దరు కలిసే పరిస్థితి లేదు. ఇది ఒక అందుకు త్రిషకు కూడా ఇవన్నీ తెలియకుండా ఏం కాదు, ఇదేం మనకి తెలియదు కాబట్టి మనం మాట్లాడుకున్నాం, కానీ ఇవన్నీ విజయ్ చెప్పకుండా ఉంటాడా, ఈ ప్రాసెస్ అంతా త్రిషకు కూడా తెలుసు. త్రిష కూడా సలహాలు కూడా ఇచ్చిండొచ్చు, ఇలా సెటిల్ చేసుకుందాం, ఇలా ముందుకెళ్దామని. సో త్రిషకు కూడా తలనొప్పే కదా, రోజు ఏదో ఒక స్కాము, ఏదో ఒక ఇది పుకార్లు వస్తూనే ఉన్నాయి. ఆమె ఇంకా సినిమాలు చేయాలని కోరికతో ఉంది. రీసెంట్గా కార్తీతో కూడా మళ్ళీ సినిమా చేయబోతుందని చెప్తున్నారు. అందుకని త్రిష కూడా దీన్ని సెటిల్ చేసుకొని విజయ్ని అఫిషియల్గా పెళ్లి చేసేసుకుంటే క్లియర్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు అనేది. విజయ్కి కూడా ఏంటంటే పర్సనల్గా తను లాయల్గా ఉండి తనకంటూ ఒక నమ్మకమైన ఒక వ్యక్తి, తనకి అన్ని తన విషయాలను చూసుకునే వాళ్ళు కావాలి. సో త్రిషకి నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ ఉంది, విజయ్ పట్ల ఇది ఉంది, ప్రేమ ఉంది, కాబట్టి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలనేది ప్లాన్. సో అందుకని ముందు వారికి సంబంధించిన సెటిల్మెంట్లు అన్ని జాగ్రత్తగా చేసేసుకుంటే ఆ వివాదం అనేది లేకుండా ఉంటుంది అనేది ప్లాన్ అన్నమాట. సో ఆ రకంగా త్రిషకి దీనివల్ల మంచి జరిగిందని చెప్పచ్చు. ఎందుకంటే తను ఇప్పుడు అందరికంటే తనే ఇబ్బంది, ఎవడో దారిని పోయి కొట్టంగాడంతా త్రిష గురించి బయటకు మాట్లాడుతున్నాడు. ఆమె భార్య స్థానం వచ్చేస్తే ఇంకా అసలు ఎవరు మాట్లాడరు. సో అది ప్లాన్ అనమాట. సో ఆ రకంగా త్రిషకి లైన్ క్లియర్ అయ్యి త్రిష విజయ్ పెళ్లి చేసుకునే పరిస్థితి త్వరలోనే రాబోతుందని మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.